నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదంతోనే జరగబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో పార్టీ మండలాధ్యక్షులు ఇన్ఛార్జీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏ సర్వే చూసినా దేశవ్యాప్తంగా 80% పైగా ప్రజలు మోడీ తిరిగి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ సొంతంగా 350 సీట్లు, ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు కైవసం చేసుకుంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. పొరపాటున ఎవరైనా బీఆర్ఎస్కు ఓటు వేస్తే డ్రైనేజీలు వేసినట్లే అన్నారు. తెలంగాణలో బీజేపీ 8 నుంచి 12 సీట్లు, ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మనుగడ ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వారికి, మెరుగైన ఫలితాలు తెచ్చిన వారికి స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. పార్టీలో ఉంటూ ఒకరిద్దరు నాయకులు నష్టం చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అలా చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్లే అన్నారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సిహెచ్ విఠల్ మాట్లాడుతూ సంజయ్ ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలున్నాయన్నారు. రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు కృష్ణారెడ్డి, రామకృష్ణ, ఇన్ఛార్జీలు చంద్రయ్య, మోహన్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. Your choice for local voice. Pura Local.